హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పట్లాగే ఈరోజు కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేశారు కదమ్మా. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలితో ఉంటారు. ఆకలితో ఉన్నప్పుడు ఏయోటి స్నాక్స్ పెట్టాలి కదా. స్నాక్స్ వచ్చేసరికి ఎక్కువ వాళ్ళు ఏంటంటే పిల్లలు నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు ఇలాంటివి ఇష్టపడుతున్నారమ్మా. అలా పెట్టకుండా మీరు ఆ టైంకి చక్కగా ఇంట్లో మన వెనకటిలాగా చెక్కలు, చక్రాలు ఇలాంటివి ఉంచుకున్నారనుకోండి, పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు. అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగే విధంగా చేసి పెట్టాలన్నమాట ఏవి కూడాను. ఈరోజు నేను చేసే చక్రాలు ఆకుకూరలతో చేసే చక్రాలు. అవేంటంటే అమ్మా కలర్ఫుల్గా వాళ్ళకి బాగా నచ్చే విధంగా ఉంటాయి అన్నమాట. ఆరోగ్యానికి ఆరోగ్యం, వాళ్ళకి ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది ఆ చక్రాలు చూడగానే తినాలని చెప్పి. అలాంటి చక్రాలు పక్కా కొలతలతో నేను చేసి చూపిస్తాను, చూసి చేసుకోండి. అయితే ఎక్కువ టైం కూడా పట్టదమ్మా, చాలా తక్కువ టైంలోనే అయిపోతాయి. అయితే ఏంటంటే మీరు కావాలి అనుకుంటే అంత పిండి కలుపుకొని ఏ రోజుకి ఆ రోజైనా చేసి పెట్టచ్చు. లేదు ఒక 15 రోజులకి నిల్వ అంటే చేసి పెట్టుకున్నా కానీ 15 రోజులు తాజాగా ఉంటాయి. మనం ఫస్ట్ రోజు చేసుకున్నప్పుడు ఎలా ఉన్నాయో అయిపోయే రోజు కూడా అదే తాజాగా అదే రుచితో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అవి ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసి చేసుకోండి. ఇదిగోమ్మా ముందుగా కావాల్సింది బియ్యం పిండి. నేను పొడి బియ్యం పిండి 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ బియ్యం పిండిలో మనం మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 కేజీ బియ్యం పిండికి 50 గ్రాములు వెన్న తీసుకోండి. మీకు వెన్న అందుబాటులో లేకపోతే, అంటే తాజా వెన్న అందుబాటులో లేకపోతే బటర్ ఉంటుంది కదా, అదైనా తీసుకోండి. కానీ తాజా వెన్న వేసి చేసుకుంటే చక్రాలు అస్సలు వాసన రావు, ఎన్ని రోజులు ఉన్నా కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందమ్మా. నేను ఎక్కువగా వెన్నతోనే చేస్తానన్నమాట. ఈ వెన్న వేసి బాగా కలుపుకుందాం. ఈ పిండికి వెన్న బాగా పట్టే విధంగా కలపాలన్నమాట. ఇదిగోమ్మా ఈ విధంగా బాగా వెన్న పట్టే విధంగా పిండిని కలుపుకున్న తర్వాత 1 స్పూను వాము వేసుకోండి. వాము ఏంటంటే పిల్లలకి డైజెషన్ కూడా చాలా మంచిదన్నమాట. 1 స్పూను వాము వేయండి. అలాగే 1 స్పూనున్నర నూగుపప్పు వేసుకోండి. నూగులు తీసుకోవద్దమ్మా, నూగుపప్పు అని ఉంటాయి అవి తీసుకోండి. నూగుపప్పు తీసుకుంటే ఏంటంటే ఇందులో రాళ్ళు రప్పలు అవి ఉండవు అన్నమాట. నూగులు అనుకోండి అమ్మా, మీరు చేసుకోవటం కష్టం అవుతుంది. ఎందుకంటే అందులో రాళ్ళు అవి ఎక్కువ ఉంటాయి, ఇసుక రాళ్ళు ఉంటాయి. అందువల్ల మీరు ఇట్లా నూగుపప్పు తీసుకొని వాడుకోండి వంటల్లోకి. పిండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదిగోండి పాలకూర తీసుకోండి. ఈ పాలకూర వచ్చేసరికి ఒక పెద్ద గుప్పెడు తీసుకున్నాను అన్నమాట. అదే గుప్పెడుతో కొత్తిమీర కూడా పెద్ద గుప్పెడు. అలాగే పుదీనాకు చిన్న గుప్పెడు తీసుకోవాలి. ఇవి 3 కూడా కలిపి మనం మిక్సీ పట్టుకుందాం. అలాగే ఆకుకూరలతో పాటు పచ్చిమిర్చి, అల్లం తీసుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసరికి నేను 11 పచ్చిమిర్చి తీసుకున్నాను. అల్లం వచ్చేసరికి 1 అంగుళం ముక్క తీసుకున్నాను అన్నమాట. ఈ పచ్చిమిర్చి వచ్చేసరికి అమ్మ తెల్ల పచ్చిమిర్చి మంట ఉండవు, అందువల్ల నేను 11 తీసుకున్నాను. మంటకాయలు అనుకోండి చూసుకొని మీరు మీ కారానికి తగినట్టుగా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకుందాం. ఇదంతా మెదకటం కోసం కొంచెం వాటర్ వేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని వడగట్టుకుందాం.
ఇదిగోండి, ఈ విధంగా జ్యూస్ తీసుకున్నాం కదా, ఈ జ్యూస్ పోసుకుంటూ మనం బియ్య పిండిని కలుపుకుందాం. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఒకేసారి వేయిద్దమ్మా. ఇప్పుడు మనకి ఈ పిండి తడుపుకోవటానికి జ్యూసు తక్కువైంది కదమ్మా, అందుకని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఆ ఆకుకూరల్లోనే ఇంకొంచెం వాటర్ వేసి, ఇదిగోండి ఇందులోనే ఇంకొంచెం వాటర్ వేసి మరలా వడగట్టుకుందాం. ఇదిగోండి, పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చక్రాల గిద్దకి కొంచెం లోపల ఆయిల్ రాసుకోండి. ఇదిగోండి, పిండి చూసారా, ఇట్లా ఉండాలన్నమాట. కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఈ పిండి ముద్దని ఈ చక్రాల గిద్దలో పెట్టుకోవాలి. ఈ విధంగా నిండా పెట్టుకోండి. 2 చక్రాలు వస్తాయమ్మా. చిన్న బండి అయితే, పెద్ద బండి అయితే ఒక చక్రంగా ఒత్తేసుకోవచ్చు అన్నమాట. మీరు చక్రాలు ఒత్తుకునేటప్పుడమ్మా ఇటువంటి గన్ షాట్ లాంటి చక్రాల గిద్దలు తెచ్చుకోండి. చక్రాలు చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. మనం శ్రమ పడకుండా ఒత్తుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత మీరు చక్రాలు ఒత్తుకోండి. ఇట్లా అదే చక్రం కాలింది అనుకోండి, ఈ విధంగా పైకి తేలుతుందన్నమాట. చూడండి, ఎమ్మటే ఈ విధంగా తిరగేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా పొంగు చల్లారిన తర్వాత మీరు చక్రం తీసుకోవాలన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్ కలర్గా. ఇందులో ఆకుకూరలు యూజ్ చేసాం కదా. అలాగే ఇంకో చక్రం ఒత్తుతాను. ఇదిగోండి, ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడకుండా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూపించాను కదా. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరలా మీకు యూజ్ అయ్యే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.